హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎన్నాళ్ళకో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు మనకి సకాలంలో ముందుకు రాకుండా పోతాయి. మేషరాశి వారి నిశ్శబ్ద నిరీక్షణకు ఎండకాటు పడబోతుంది. ఈ జూలై 26 ఆదివారం నాడు జరగబోయేటటువంటి పరిణామాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరికొన్ని నిరీక్షణలు చాలా నిశ్శబ్దంగా సాగుతాయి, కానీ వాటి యొక్క ముగింపు మాత్రం ఒక మహా విస్ఫోటనంలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మేషరాశి వారి జీవితంలో రాబోయేటటువంటి జూలై 26 ఆదివారం రోజున మీకు సరిగ్గా అలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి ఎదురు కాబోతుందని, మీరు ఎన్నో నెలలుగా లేదా ఎన్నో ఏళ్ళుగా మీరు ఒక నిర్దిష్టమైనటువంటి వ్యక్తి కోసం లేదా ఆమె లేదా అతని కోసం వారి నుండి వచ్చేటటువంటి ఒక సమాచారం కోసం కళ్ళకు కాయలు కాచేలా చూశారు. ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. ఇక ఆ వ్యక్తులు మన జీవితంలోకి రారు, ఆ పని అవ్వదు అని ఫిక్స్ అయిపోయి కూడా ఉంటారు. అలాంటిది ఆదివారం నాడు ఆ వ్యక్తి చేసేటటువంటి ఒక ఆకస్మికమైనటువంటి పని, ఆమె లేదా అతను చేసేటటువంటిది తీవ్రమైనటువంటి ఆలోచనలకి, ఆశ్చర్యంలోకి ముంచెత్తుతుంది. వారు లేదా ఆమె తీసుకునేటటువంటి ఆ యొక్క హఠాత్ నిర్ణయం మీ ఆలోచన శైలిని పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఎవరు ఆమె లేదా అతను, ఆ వ్యక్తి ఆ ఆదివారం నాడు మీ ముందుకు తెచ్చేటటువంటి నగ్న సత్యం ఏంటో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ చుట్టూ అల్లినటువంటి నిశ్శబ్ద వలయాన్ని ఇప్పుడు పూర్తిగా బయటపడబోతుంది. కాబట్టి మేషరాశి వారు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో పుట్టినవారు మాత్రమే మనకి మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. మేషం అనగానే మనకి గుర్తొచ్చేది ధైర్యం. వాస్తవానికి వీరికి సింహానికి ఉన్నంత ధైర్యం ఉంటుంది. వీరి గుర్తు మేక అయినా సరే వీరికి సింహానికి ఉండేటటువంటి తెగింపు, ధైర్యం, సింహానికి ఉన్నటువంటి తెలివితేటలు, ఐడియాలు, ఆలోచనలు ఉంటాయి. ఒక పని ఆగిపోతే దాన్ని తిరిగి వెనక్కి చూసేటటువంటి మనస్తత్వం అయితే వీరికి కఠినమైనటువంటి మనస్తత్వం. పైకి మాత్రం చాలా బలంగా కనబడతారు, కానీ మరి ఒక్కొక్కసారి లోపల కొంచెం పిరికితనంగానే ఉంటారు. వీరికి ఈగో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే ఎవరి ముందర బలహీనతలను లేదా వారి యొక్క నిరీక్షణలను, వీళ్ళ మైనస్లు అసలు బయట పెట్టలేరు. కానీ వీరికి ఉండేటటువంటి ఒకే ఒక రహస్య కోణం ఏంటంటే మనసు వెన్నలాంటిది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే లేదా ఎవరికోసమైనా వెయిట్ చేస్తుంటే ఆ నిరీక్షణ గుండెల్లో దాచుకొని లోపల తీవ్రమైనటువంటి మానసిక వేదనని అనుభవిస్తారు. అది మీకు ఉండేదే. ముఖ్యంగా చూస్తే లోకంలో అందరూ మీలానే ఉంటారని, ప్రశాంతంగా, సంతోషంగా, అందరిలాగానే హ్యాపీనెస్గా, అగ్రెసివ్గా ఉంటారని అనుకుంటారు. కానీ అది మీ అమాయకత్వం. మీలో కొద్దిగా సాఫ్ట్ కార్నర్ బయటికి కనిపించిన లోపల కొద్దిగా కఠినత్వంగానే ఉంటారు. భగవంతుడి కొన్ని నిర్ణయాలు మనకి అసలు ఇవ్వడు. మళ్ళీ అవి మన ముందుకు రాబోతున్నప్పుడు లేదా మనం మంచి అవకాశాలను తీసుకున్నప్పుడు అలాగే మనకి కొన్ని నిర్ణయాలు అయితే ఇస్తూ ఉంటాడు. ఇక వీడియోలోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఒక వ్యక్తి, ఆమె లేదా అతను మీ కెరీర్ కానీ, ఆర్థిక పరంగా కానీ లేదా పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. పరిస్థితుల ప్రభావం వల్ల లేకపోతే అపార్థాల వలన ఆ వ్యక్తి మీకు దూరమైపోయారు. ఆమె లేదా అతను
మరి నా తప్పు లేకపోయినా నాకు ఈ అన్యాయం ఎందుకు జరిగింది అని ఆ వ్యక్తితో ఎప్పుడూ కూడా మీరు గుర్తిస్తుందా అన్నటువంటి ఆలోచన మిమ్మల్ని మరింత ఒక ఆలోచనలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. మేషరాశి వారికి కెరియర్ని బిల్డప్ చేసుకోవడం అంటే పనిలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట పూర్తి స్థాయిలో మనకి అనుకూలంగా ఉండాలి అనే ప్రజెంట్ ఆలోచన అనేది వీరికి నిండుగానే ఉంది. కానీ సరిగ్గా ఈ ఆదివారం నాటి కాలంలో మీరు మీ బలం భర్తీ చేయడానికి లేదా దానికి ఒక పరిపూర్ణమైనటువంటి ముగింపు ఇవ్వడానికి ఈ వ్యక్తిని మీ దారిలోకి నడిపించబోతుంది. చాలామంది ఈ విషయాన్ని అసలు ఊహించలేరు. ఎందుకంటే ఆ విషయాలు ఎప్పుడూ కూడా వారు నమ్మలేనటువంటి విషయాలు కనుక. మరి అలాంటి విషయాలు వచ్చినప్పుడు లేదా అలాంటి విషయాలు జరిగేటప్పుడు చాలామంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందా లేకపోతే ఈరోజు ఏంటనేది అనుకుంటారు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం అంటే సూర్యభగవానుడి ప్రభావం వల్ల మనకి దాగి ఉన్నటువంటి కొన్ని నిజాలు బయటకు రావటం చాలా జరుగుతాయి. ఈరోజు సాయంత్రం వేళ సూర్యాస్తమయం అయ్యాక మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరన్నమాట. ఎందుకంటే ఇలాంటి విషయాల్ని మీరు మొదటి దగ్గర నుంచి కూడా పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు, కానీ పక్కన వాళ్ళని ఎప్పుడూ నమ్ముకోలేదు. దానివల్ల మీకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. అవి మీకు అసలు మీరు నమ్మరు. అయితే ఈ రోజున దీన్ని మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ వ్యక్తి నుండి మీకు ఒక సందేశం రావచ్చు. ఆమె అతని నుంచి మరి ఆ సందేశాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆ వ్యక్తి చేసేటటువంటి ఆకస్మిక పని ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఆర్థికంగా లీగల్గా రంగాల్లో గతంలో మీ నమ్మకాలను వాడుకొని మీకు భారీగా ఆర్థిక నష్టాన్ని మిగిల్చిపోయిన ఆ వ్యక్తి సడన్గా మీ ముందుకు వస్తారు. దానివల్ల మేషరాశి వారికి కలిగేటటువంటి ఆశ్చర్యం ఏంటంటే వాడు కేవలం మాట్లాడడానికి మాత్రమే రాలేదు. ఆమె లేదా అతను నాటి తప్పును ఒప్పుకుంటూ మీరు వదిలేసుకున్న పాత బాకీని వడ్డీతో సహా మీ చేతిలో పెట్టడానికి వాడు మారిన ఆ తీరును చూసి మీరు మైండ్ బ్లాక్ అయిపోతుంది. రెండోది వ్యక్తిగత రంగాల్లో అపార్థాల వలన మిమ్మల్ని అవమానించి మీ ఆత్మగౌరవాన్ని గాయపరిచి దూరమైనప్పటికీ ఆ స్త్రీ లేదా పురుషుడు ఈరోజు మీ ముందుకు వస్తారు. ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు వెనుకాడిన నాటకం మొత్తం మూడో వ్యక్తి ఆడిన కుట్ర వలన ఇద్దరి మధ్య కొద్ది దూరాలు పెరిగాయని సాక్ష్యాలతో సహా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తారు. ఈ క్షణం మీకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కానీ ఈ యొక్క మానసిక వేదన వర్ణనాతీతం. ఇది ఓన్లీ లవ్ గురించనే కాదు, ఇటు కుటుంబ భార్యాభర్తల పరంగానూ ఇదే జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తిలో ఇదే జరుగుతుంది. సొంత అన్నదమ్ముల మధ్య వేరే మూడో వ్యక్తి కలిగే ఇలా జరుగుతుంది. సొంత అక్క చెల్లెల మధ్య ఇబ్బందులు కలిగించడం, అక్క తమ్ముళ్ళ మధ్య కూడా ఇలాగే ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వ్యక్తులు చాలామందే ఉంటారు. ఇక రారు అనుకున్నవారు వస్తున్నారు. వారు నా ఎదుగుదల కోసం, నా నిజాయితీ నిరూపించడం కోసం ఎంత పెద్ద పని చేశారని మీ ఆలోచన శైలి మొత్తం తలకిందులైపోతుంది. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని కమ్మేసిన ఒక పెద్ద అస్పష్టత ఈరోజు సాయంత్రం శాశ్వతంగా తొలగిపోబోతుంది. కానీ ఇక్కడ మేషరాశి వారు తమ ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. ఆ వ్యక్తి రాగానే పాత కోపంతో గొడవలు పడకండి. ప్రశాంతంగా అవతల వారు చేసేటటువంటి ప్రతి పాయింట్ని వినండి. మీ పక్కన ఉండేటటువంటి అసూయపరుడు ఇదంతా వద్దు అని ఏదో ఇందులో మాయ ఉందని చెప్తూ ఉంటాడు, కానీ వాళ్ళ మాటలు నమ్మి మీరు అసలు మోసపోకండి. ఎందుకంటే మీరు ఎవరికి కీడు తలపెట్టలేదు, మీరు చేసుకుంటూ వెళ్ళారు మీ పని. అందుకే మీ పవిత్రమైనటువంటి మనసుకి అయస్కాంతంలాగా మారినటువంటి ఆమె లేదా అతను మీ ముందుకు
వస్తారు. సో ఇలాంటి సమయంలోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఖచ్చితంగా ఈ యొక్క ఆదివారం వేళ ఆవు నెత్తితో దీపం వెలిగించండి. సాయంకాలం పూట గాయత్రి మంత్రాన్ని, హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. కుదిరితే శనివారం ఉదయాన్నే వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదంటే ఇంటి దగ్గరే స్వామివారికి నూనెతో దీపం వెలిగించడం మంచిది. భగవంతుడు అద్భుతాలు చేయాలంటే ఒక చిన్న సంఘటన చూపిస్తాడు. ఈ జూలై 26 అలాంటి సాకే మీకు ఇక్కడ కనబడుతుంది. దీని వెనుక దైవ ప్రణాళిక ఉందని మీరు గమనించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.